కొంతమంది మహానుభావులు భార్యాభర్తల బంధం గురించి చాలా చులకనగా మాట్లాడతారు. వీళ్ళంటే నా రక్త సంబంధికులు, మరి నువ్వు బయట నుంచి వచ్చిందానివి కదా, నిన్నెలా నమ్మడం అని ఈజీగా అనేస్తారు. నాకు అర్థం కాక అడుగుతాను, అసలు భార్యాభర్త అనే సంబంధమే లేకపోతే ఈ రక్త సంబంధాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు అనే ఈ బంధాలన్నీ ఎలా సృష్టించబడ్డాయి? వీటన్నింటికీ మూల కారణం, ఈ కుటుంబ వ్యవస్థకి మూల కారణం ఏంటి? అది భార్యాభర్తల బంధమే కదా. పవిత్రమైన ఒక గుడి నిలబడడానికి ఒకటే మూలస్తంభం కారణమై ఉంటుంది. అలాంటి మూలస్తంభాన్ని ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో టోటల్ టెంపుల్ పడిపోతుంది. అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో అతి కీలకమైన పాత్ర పోషించే భార్యాభర్త పెళ్ళి అనే బంధాన్ని మనం ఎప్పుడైతే చులకన చేయడం ప్రారంభించామో ఆ రోజు నుండే ఈ కుటుంబ వ్యవస్థలో ప్రతి సంబంధం కలుషితమైపోయింది. మీరు ప్రతిరోజు టీవీలో చూస్తూనే ఉన్నారు కదా, కన్న తల్లి తండ్రి పిల్లల్ని చంపుకోవడం, ఆస్తుల కోసం తోడబుట్టిన వాళ్ళే చంపుకోవడం, ఇవన్నీ ఏంటి? వీటన్నింటికీ కారణం మీరు ఈ పెళ్ళి అనే సంబంధాన్ని అవహేళన చేయడం కాదా? భార్యాభర్తలు ఇద్దరు కూడా నీ కుటుంబం నా కుటుంబం, నా ఫ్రీడమ్ నీ ఫ్రీడమ్ అంటూ కొట్టుకోకుండా చక్కటి పిల్లల్ని కని ఒక అందమైన కుటుంబాన్ని సృష్టించండి. బీ ఏ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్.